హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అయితే స్వామి, మంజురేఖ, మన అలనాటి యువరాణి మంజురేఖ గొంతు పెగల్లేదు సుభద్రకి. ఈనాటి జయంత సేన పూర్తి చేశారు గురురాజప్ప. ఇదంతా ఎందుకోసం స్వామి? ఈ కాలానికి ఎదురేది ఏమి సాధించాలని? ఎందరి జీవితాలను తిరిగి జన్మించేలా చేయగలగడం గొప్పే, కానీ ఎందుకు ఇదంతా? నట్టనడి సముద్రంలో నీటి తవ్వకం లాంటిది కాదా? ఆమె గొంతు బొంగురిపోయింది. ఆపు నీ ప్రేలాపన, ఆపు సుభద్ర, ఆపు, వినలేను. గురురాజప్ప కళ్ళు ఎర్రబడ్డాయి. త్రుళ్ళిపడింది సుభద్ర. దశాబ్దాల తరబడి నిరంతర తపస్సమాధిలో మునిగి అన్ని మానవ జీవిత దౌర్బల్యాలను జయించామనుకుని త్రికరణ శుద్ధిగా భగవద్ధ్యానంలో తరించవలసిన పరమసాత్వికుడి కళ్ళల్లో ఎరుప. ఎంత కష్టాన్ని, అసాధ్యాన్ని సుసాధ్యం చేశానో తెలుసా? ఎంత శ్రమ, ఎంత ముందు చూపు, ఎంత ముందు లెక్క. ఏది తప్పినా ఫలితం సున్నా. అనుకున్నాను అలనాడు కర్ణాటక రాజకుటుంబానికి నేనిచ్చిన ఆ మాట కేవలం దుఃఖోపశమన వాక్యం అనుకున్నావా పిచ్చి సుభద్ర? వంచనకు గురి అయిన రాజా నీలేంద్రవర్మ అసువులు బాసిన ఆనాడు మరచిపోయావా? శ్వేతగిరి యువరాజు చంద్రభూపతి మన మైసూరు రాజకుమార్తె మంజురేఖను వివాహమాడి అఖండ కర్ణాటకను పాలించు ప్రభువు కావలసిన వాడే. లేకున్నా చంద్రగిరి ప్రభువైన విక్రమసింహ రాయప్ప అవసరమైతే రాజకీయ వివాహమాడి మన కర్ణాటకను పరిపాలించే అవకాశం అన్నవాడే. ఒక సాధారణ ఆటవికురాలి దుష్ట వాంఛకు బలి అయి విగతజీవిగా ఎందరు పడి ఉంటే రాజమాత కుముదవల్లి దుఃఖ సముద్రాన్ని అప్పుడే మర్చిపోయావా? నన్ను కూడా మర్చిపోమంటావా? ఆయన కళ్ళు ఎరిపెక్కాయి. అలా అనలేదు స్వామి. రాచరికంలోనే ఉన్నది ఈ రక్త ప్రవాహం. ఆ సింహాసనమే ఒక ద్వైదీభావయుక్త రస సముద్రం. అలాంటి చోట కుట్రలు, పన్నాగాలు, విద్వేషాలు, హత్యలు 4 స్తంభాలై నిలబడడం సహజం కాదంటారా? ఏ రాజవంశం ఈ 4 స్తంభాలను తప్పించుకుని మనగలిగింది? ఏ రాజరిక వ్యవస్థ ఈ నిరంతర పోరాట చిత్రానికి రంగులు వేయక మిగిలి ఉంది? సుభద్ర మాట ఆగిపోయింది. అయితే మధ్యలోనే ఉగ్రంగా అన్నారు గురురాజప్ప. ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. ఏమున్నది స్వామి, మనమా రాజకుటుంబం గురువులము. వారి నిరంతర కార్యక్రమముల మంచి చెడులకు ముహూర్త నిర్ణయము చేయుటయే మన కర్తవ్యము. అంతేగాని ఆపిందామే. అంతేనా కులగురువు కర్తవ్యము? కేవలం రాజకుటుంబ వ్యవహారములకు ముహూర్తములు చూచుట కులగురువు పని. అందుకు సమస్త శాస్త్రముల యందు నిష్ణాతుడైన నేనేలా మంత్రములు చదువు బాపడ చాలడా? గురురాజప్ప అసహనం తీవ్రస్థాయికి చేరిపోతోంది. అదేమి మాట స్వామి? వారి వ్యక్తిగత పట్టుదలలకు, కుతంత్రాలకు మనమేలా బాధ్యత వహించవలను అనుచున్నాను అన్నది సుభద్ర. ఆనాడు అర్ధంతరంగా మరణించిన వారిలో మీరనుకున్న వారిని ప్రకృతికి ఎదురేగి తిరిగి జన్మించినట్లు చేసి తమరేమి సాధించదలచినారు? మంజురేఖ, చంద్రభూపతి, విక్రమసింహ రాయప్ప వారిలో గతజన్మ జ్ఞాపకాలను బలవంతముగా రప్పించి వారి ప్రస్తుత జీవితమును అట్లు అతలాకుతలము చేసి వారి ప్రాణములతో చెలగాట మాట వలన ఏమి ప్రయోజనము? ఆలోచించండి స్వామి. ఆనాటి భాస్కరి మొదలడిన ఈ మృత్యుకేళిని మరల ఇప్పుడు మీరేలా కొనసాగించుతున్నారు? ఆమె వదనం పాలిపోయింది, పూర్తిగా చింతాక్రాంతమైంది. ఆనాటి భాస్కరి కాదు సుభద్ర. గురురాజప్ప మాట విని చివ్వున తలెత్తింది సుభద్ర. భాస్కరి కాదా? మరెవరు స్వామి? మరెవరు ఈ రక్త చరిత్రను రాస్తున్నది? ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ. భాస్కరి సాధారణ ఆటవిక స్త్రీ. అడవిలోని క్రూర మృగాలను వేటాడుటకు ఆయుధములకు విషము పూసి బ్రతుకు వనిత. ఆమె ఈ మారణహోమములకు కారణము కాదు సుభద్ర. కేవలము ప్రారంభకురాలు అంతే. అసలు సూత్రధారి ఆగాడు గురురాజప్ప. సుభద్ర కళ్ళు ఒకే ప్రశ్నని 1000 సార్లు అడుగుతున్నట్టు చూస్తున్నాయి. చండముఖి. గురురాజప్ప నోటి నుంచి దూసుకొచ్చిన ఆ మాటకి సుభద్ర గుండె పెఠిల్లున పేలింది. ఏమిటి? చండముఖియా? ఆమె బురుగుటి ముడుచుకుంది. భయాందోళనల ముఖములంతా పరుచుకున్నాయి. ఏమిటి స్వామి మీరంటున్నది?
మరల మరల ఆ చండముఖి నీడ ఈ ప్రశాంత సీమపై పరుచుకుంటున్నదా? ఆమె కళ్ళు జలజలమని వర్షించాయి. అవును సుభద్ర, అవును. ఆ చండముఖి తిరిగి తన పిశాచికేళి ప్రారంభించినాడు. అందరి జీవితములను కల్లోలపరచు కార్యమునకు ఆనాడే పునాది వేసినాడు. కాత్యాయన శర్మను తన పావుగా వాడుకొని శాశ్వతముగా మన జీవితములను నలిపి నాశనము చేసినాడు. మరచినావా ఆనాడు దుర్మార్గము? మరచినావా ఆనాడు భయానక ఘట్టము? కాళ్ల పారాణి ఆరకముందే, నిశ్చితార్థము నాడే గట్టిన మంగళతోరణము వాడకముందే మన యువరాణి మంజురేఖ జీవితము పతికడమై కత్తికి బలి అయి రక్తమోడినది కాదా? మన ప్రియ శిష్యుడు శ్వేతగిరి యువరాజు, కర్ణాటక భావి రారాజు చంద్రభూపతి, ఇంకా విక్రమసింహ రాయప్ప ఆ మ్లేచ్ఛ మంత్రగాని దుర్మార్గమునకు, ఆ దుష్ట చండముఖి పన్నాగమునకు పెళ్లి పీటలు ఎక్కవలసిన వారు పాడి ఎక్కినారు. రాజగురువన్ననేమి సుభద్ర? రేపటి పంచాంగము చెప్పు బాపుడు కాదు. రాజగురువనిన రాజకుటుంబ శ్రేయోభిలాషి. రాజవంశ పరిరక్షణకై గ్రహగతులను పరిస్థితులను నిరంతరం పరిశీలించి తగు సూచనలిచ్చి అన్నింటినీ కాచుకున్న రక్షా కవచము. రాజగురువే రాజుకు మార్గదర్శి. పురోహితుడనిగా రేపటి హితం కోరువాడు కాదా? మన నోటి మాటతో రాజ్యమే నడుచును. మన కన్ను సైగతో రాజే మిన్నకొండిపోవును. ఎట్టి కీలకమైన ఘట్టమైన మన నోటి వెంట అశుభవచనము పలికిన ఒక్క అడుగైన కదలదు. భావి రాజులకు విద్యాప్రదాతలము. అట్టి ముఖ్య పాత్ర రాజగురువనిన. రాజరికమున రాజును నడిపించి సారథి రాజగురువు కాదా? అటువంటి పాత్రలోనున్నామే. ఈ గురురాజప్ప కన్నుల ముందే ఆ రాజకుటుంబము వారసులు లేక వట్టిపోయినది. కోట ముట్టడికి గురి అయి నేల కూలినది. ఈ గురురాజప్ప కన్నుల ముందే కర్ణాటక భావి రాజదంపతులు జంటగా చితినెక్కినారు. ఎందుకు? ఎవరి వలన? ఏ కారణము చేత సుభద్ర? కేవలము ఒక మ్లేచ్ఛ మంత్రగాని సాయమున, ఆ చండముఖి దుష్ట మంత్రశక్తుల ప్రయోగము వలన. ఊరక ఉందమా సుభద్ర? మనకెందుకు లెమ్మని తపస్సుకు పోవుదమా? మనమేమి సామాన్యులమా? ఎవరి గురురాజప్ప? చెప్పు సుభద్ర, ఎవరి గురురాజప్ప? మంత్రతంత్ర ప్రయోగ సాధనలో ఆ ఈశ్వరుడి తర్వాత ఎన్నదగిన సిద్ధ సాధకుడి గురురాజప్ప. 64 కళలను ఔపోషణ పట్టిన అకళంక యోగ సాధకుడి గురురాజప్ప. అపూర్వ యోగ విద్యల సాధనలో యక్షులను సైతము తల్ల క్రిందులు చేయగల మహా మాయావి ఈ గురురాజప్ప. రాజనీతి తంత్రములో చాణక్యను మరపించే మేధావి. సమస్త రాజలోకము శిరస్సు వంచి ప్రణతులర్పించిన గురువులకే గురుస్థానీయుడి గురురాజప్ప. అట్టి ఈ గురురాజప్ప కన్నుల ముందే ఇంత కటిక దారుణము జరుగుతూ ఉంటే నాకెందుకని కన్నులు మూసుకొని గడపగలనా? అది నీవు చెప్పదగినది. అందుకనే నడుము బిగించినాను. ఆనాడు కుతంత్రము చేత మరణించిన రాజదంపతులను తిరిగి బ్రతికించలేను. కానీ మరల జన్మింపజేసి ఆ ఆత్మలకు వారు పోగొట్టుకునని ఈ జన్మను పూర్తిగా స్ఫురింపజేసి ఆనాటి ప్రేమానురాగముల అనుభవముతో హృదయమును ఉప్పొంగజేసి తిరిగి పూర్ణ జీవితమును ప్రసాదించవలనని సంకల్పించినాను సుభద్ర. అందరి తలరాతలు ఆ విధాత వ్రాసిన వీరి తలరాతలు నేను లిఖించినాను. కర్ణాటక రాజవంశ కులద్రోహికి తగిన బుద్ధి చెప్పి తిరిగి ఆ రాజవంశజుల ఆనందమును వారే అనుభవించినట్లు చేసి అహో రాజవంశ కులగురువు మహామహిమాన్వితుడు గురురాజప్ప ఆనాడు చేసిన ప్రతిజ్ఞకు ఈనాడు చెల్లించినాడని సమస్త లోకము అబ్బురపాటుకు లోరగునట్లు సంకల్పించినాను. ఇప్పుడు చెప్పు సుభద్ర, నేను చేసినది నీకింకనూ తప్పనిపించుచున్నదా? సుదీర్ఘముగా చెప్పి ఒక్క క్షణం ఆగాడు గురురాజప్ప. సుభద్ర నోట మాట పడిపోయిన దానివలే నిశ్చేష్టాలై చూస్తూ ఉన్నది. బాగా చీకట్లు కమ్ముకున్నాయి. స్వామి, చంద్రోదయం అవుతున్నది. మాటలలో పడి మరచినాము. మీరు సంధ్యావందనము గావించిరండి. నేనును సాయంకాల దీపం వెలిగించదను. మిగిలిన విషయములు ఆ తదుపరి చర్చించుకొనవచ్చును అని పడమటి దిక్కున చిక్కనవుతున్న చీకటిని చూస్తూ అన్నది సుభద్ర. సాలోచనగా తలపంకించి కావేరీ దిశగా నడిచినాడు అపూర్వ మహామంత్రతంత్రవేత్త గురురాజప్ప. దీని తరువాతి పార్ట్లో ఈ ప్రశ్నలకి దాదాపు సమాధానాలు ఉంటాయేమో అంటే వినాల్సిందే, అంతవరకు ఎదురు చూడాల్సిందే. అందుకే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అన్న ఆప్షన్ని మాత్రమే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోని చూడగానే ఒక లైక్ చేయండి.